హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను అండి. అదే పన్నీర్ ప్రీమిక్స్తో అయితే కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. కొంచెం హెల్త్ బాగుండలేదు, సో నేను దానికోసం అని చెప్పేసి నాకు బయట నుంచి కర్రీ పర్చేస్ చేయడం ఇష్టం లేదు. సో అందుకోసం అని చెప్పి నేను సుహానా పన్నీర్ ప్రీమిక్స్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్గా నాకు దీని గురించి ఐడియాలు కూడా లేదు, కాకపోతే అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని చదివి ఈ ప్రీమిక్స్కి వచ్చేసరికి మనం 3 టమాటోస్ అయితే మిక్సీ వేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాన్ని ఫ్రై చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రీమిక్స్ని కొంచెం వాటర్లో అయితే మింగిల్ చేసి తర్వాత వేయాలంటండి. ఇక్కడ నేను పన్నీర్ అయితే పర్చేస్ చేయలేదు. యాక్చువల్గా ఈ ప్రీమిక్స్లోనే నాకు పన్నీర్ కూడా అవైలబిలిటీ ఉంటుందని అయితే నేను అనుకున్నాను, ఎందుకంటే నేను బయట ప్రొడక్ట్స్ యూస్ చేయడం చాలా తక్కువ. సో దాంట్లో వచ్చేసరికి వాళ్ళు కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయమని చెప్పారండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబిలిటీ లేదు, సో నేను పాల మీద మీ కూడా ఒకసారి మిక్సీ వేసి అదే అయితే యాడ్ చేశాను. చెప్పా కదండి, నాకు ఈ ప్రోడక్ట్ గురించి ఐడియా లేదు, కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇట్లా మనం ఇదే కర్రీ బయట పర్చేస్ చేయాలంటే ఒక 250 నుంచి 300 దాకా పట్టిద్ది. నాకు ఈ ప్యాకెట్ వచ్చి ఒక 45 బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయింది. ఈ రోటీస్ కూడా నేను బయటే పర్చేస్ చేశాను అండి, నేనైతే చేయలేదు హెల్త్ బాగోక. కానీ మా పిల్లలైతే ఇది తిన్న తర్వాత దయచేసి ఎప్పుడు నువ్వు బయట అయితే పర్చేస్ చేయొద్దు, బాగోకపోతే మేము హెల్ప్ చేస్తాను, నువ్వు ఇంట్లోనే చెయ్యి, అస్సలు బాగాలేదని అయితే చెప్పారండి. మాకు బయట అలవాటు కొంచెం తక్కువ. సో వాళ్ళైతే ఫ్రెష్గా కలిపిన పిండితో సాఫ్ట్గా తింటాం అలవాటు అయిపోయి ఎలా తినాలంటే భలే ఇబ్బంది అయితే పడ్డారు. కర్రీ మాత్రం చాలా ఎమ్మీ అయితే వచ్చింది. ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.